రీసెంట్ గా మాకు కాల్ వచ్చి ఒక చిన్న ఎంక్వైరీ అన్నమాట. సో బేసిక్ గా నాకు ఆ ఎంక్వైరీ విన్న తర్వాత అర్థమైంది. ఓకే, అసలు ఈ టాపిక్ గురించి ఖచ్చితంగా మన వ్యూవర్స్ అందరితో మనం పంచుకోవాలి. ఇది చాలా మందికి డెఫినెట్ గా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తది. కొంతమంది అడిగారు, మళ్ళీ కొంతమంది అడగలేకపోయారు అంతే అని. సో ఆ కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే, ఆయన ఒక 3 సంవత్సరాల నుంచి సమ్ స్మాల్ క్యాప్ దాంట్లో ఎస్ఐపి చేసుకుంటూ వస్తున్నారంట. ఆయన చేసేటువంటి ఆ ఎస్ఐపి ఓవరాల్ ఎక్స్ఐఆర్ఆర్ సిఏజిఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఒక 8% 9% చూపిస్తుందంట. కానీ అదే ఫండ్ ని నార్మల్ గా వేరే యాప్ లో ఓపెన్ చేసి చూస్తే లాస్ట్ 3 year రిటర్న్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 15 16 18% అని చూపిస్తుందంట. సార్ అదేంటి, నేను 3 సంవత్సరాల నుంచి ఎస్ఐపి చేస్తూ ఉంటే ఇది నాకు ఏదో 7 to 9% చూపిస్తుంది. అదే యాప్ లో ఓపెన్ చేసి నార్మల్ గా చూస్తే లాస్ట్ 3 year రిటర్న్ ఉంటది కదా, లాస్ట్ 1 year రిటర్న్, లాస్ట్ 3 year రిటర్న్, లాస్ట్ 5 year రిటర్న్, లాస్ట్ 10 year రిటర్న్ అని లాస్ట్ 3 year రిటర్న్ ఎక్కువ చూపిస్తుంది, నాకెందుకు రాలేదు అని మ్యూచువల్ ఫండ్ కంపెనీ నన్ను మోసం చేసిందా అని. సో దీని గురించి మనం ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో మీరు గమనిస్తే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఒకటే ఫండ్ లో ఇన్వెస్టర్ ఏ, ఇన్వెస్టర్ బి ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తే, అంటే ఇద్దరు ఒకే ఫండ్ లో చేస్తున్నారు. ఒక పర్సన్ ఏమో ఒక 6 months ముందు మొదలు పెట్టాడు, ఒక పర్సన్ ఏమో ఒక 6 months లేట్ గా మొదలు పెట్టాడు అనుకుందాం. ఇన్ఫాక్ట్ అసలు ఒక 6 months ఎందుకు, ఒక పర్సన్ ఏమో జనవరిలో మొదలు పెట్టాడు, ఒక పర్సన్ ఏమో మార్చ్ లో 2 నెలల గ్యాప్ తో మొదలు పెట్టాడు అనుకుందాం. వీళ్ళిద్దరు ఎక్స్ఐఆర్ఆర్ కి చాలా డిఫరెన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. దానికి గల కారణాలు ఏంటి? మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ 2, మనం ఎనేవిని ఏ ప్రైజుల్లో కొన్నాం అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం నార్మల్ గా ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఆన్లైన్ లో చూసేటప్పుడు, ఈ ఫండ్ లాస్ట్ 3 year ఇంత ఇచ్చింది, లాస్ట్ 5 year ఇంత ఇచ్చింది, లాస్ట్ 10 year ఇంత ఇచ్చింది అని చూసేటప్పుడు దాన్ని పాయింట్ టు పాయింట్ కంపారిజన్ అని అంటారు. మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేసేటప్పుడు మనం పాయింట్ టు పాయింట్ కాదుగా చూడాల్సింది. ఎందుకు? ఇక్కడ పాయింట్ టు పాయింట్ కంపారిజన్ అంటే వన్ టైం పెట్టాం పాయింట్ ఏ, ఒక సర్టన్ పీరియడ్ తర్వాత చూస్తున్నాం పాయింట్ బి, పాయింట్ ఏ టు పాయింట్ బి ఇంత రిటర్న్ వచ్చింది, క్లోజ్. బట్ ఎస్ఐపి అట్లా కాదు, మల్టిపుల్ పాయింట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూనే ఉంటాం, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం మీరు పాయింట్ ఏలో పెట్టి పాయింట్ బి ఒక 3 years తర్వాత చూసారనుకోండి, మొత్తం 100 రూపాయలు అక్కడ పెట్టి ఇక్కడ చూసారనుకోండి, దేర్ ఇస్ అ టైం. అంటే దానికి అది ఒక పాయింట్ ఏలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి సర్టన్ టైం దొరికింది పెరగడానికి. కానీ ఎస్ఐపి అట్లా కాదు, మీరు నిన్న కూడా ఒక ఎస్ఐపి చేస్తుంటారు. సో వీటన్నిటి గురించి కొంచెం డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఎలా వర్కౌట్ అవుతాయి అనేది. మీరు పాయింట్ టు పాయింట్ కంపారిజన్ చూసినప్పుడు రిటర్న్స్ కొంచెం ఎక్కువగా సమ్ టైమ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఎస్ఐపి టైంలో కొంచెం తక్కువగా కనిపించవు. ఆపోజిట్ సైడ్ కూడా జరుగుతుంటాయి. ఎస్ఐపి సమ్ టైమ్స్ అడ్వాంటేజ్ తీసుకొని సమ్ టైమ్స్ పాయింట్ టు పాయింట్ కంపారిజన్ వీక్ గా కనిపించచ్చు. సో దీన్ని మనం టైమ్ ఇన్ ద మార్కెట్ అన్న దాంతో కంపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 year ఎస్ఐపి స్ట్రెచ్ మొదలు పెట్టారు అనుకుందాం. సో ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంటుంది చార్ట్ లో. మీరు ఫస్ట్ ఎస్ఐపి స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? 5 year ఎస్ఐపి అని అంటే 60 months ఉంటాయి. మీరు ఫస్ట్ మంత్ చేసిన ఎస్ఐపి మార్కెట్ లో 60 నెలల పాటు ఉంటుంది. సెకండ్ మంత్ చేసిన ఎస్ఐపి 59 నెలల పాటు మీకు మార్కెట్ లో ఉంది. అంటే మీరు ఫస్ట్ చేసిన ఎస్ఐపికి సెకండ్ చేసిన ఎస్ఐపికి నెల రోజులు మార్కెట్ టైమింగ్ తేడా వచ్చింది. అదే మీరు లాస్ట్ చేసిన ఎస్ఐపికి కేవలం అది నెల రోజుల్లే మార్కెట్ లో ఉంది. సో చాలా మంది ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మార్కెట్ లో ఇంత డబ్బులు పెడితే అంత అయిపోతుంది అంటారు కదా, ఇదేంటి ఇంత టైం తీసుకుంటుంది డబుల్ అవ్వటానికి, ఏంటి ఎక్స్ఐఆర్ ఇంత డిఫరెంట్ గా ఉంది అని అంటే దానికి గల కారణం యువర్ మనీ ఎంతసేపు మార్కెట్ లో ఉంది అని. అదే ఒక ఎస్ఐపి అనుకోండి, ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. పాయింట్ ఏలో పెడతారు, పాయింట్ బిలో పెడతారు. దీన్ని ఇంకా అర్థమయ్యే లాంగ్వేజ్ సింప్లిఫై చేసి చెప్తాను. ఉదాహరణకి మీరు ఒక మంచి మామిడి చెట్టు తీసుకొచ్చి ఒక దగ్గర నాటారు. అది 5th year వచ్చేసరికి అది మెచ్యూర్ అవుతుంది, 4 కాయలు ఇస్తుంది, కోసుకుంటారు, అయిపోయింది, క్లోజ్. ఓకే, అది లంసమ్ అనమాట. అదే ఎస్ఐపి అంటే ఏంటి? మంత్ 1 ఒక చెట్టు నాటారు, మంత్ 2 ఒక చెట్టు నాటారు, మంత్ 3 ఒక చెట్టు నాటారు. గాట్ ద పాయింట్? సో అంటే ఇప్పుడు ఏమవుతుంది, ద మెచ్యూరిటీ ఆఫ్ దట్ ప్లాంట్ ఒక్కొక్క మొక్కది ఒక్కొక్క నెల బట్టి లేట్ అవుతూ ఉంటది. మీరు 60వ నెల నాటిన మొక్క మెచ్యూర్ అవ్వడానికి ఇంకో 5 ఏళ్ళు పట్టొచ్చు. సో బేసిక్ గా మనకి ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పెట్టేటువంటి టైమింగ్ ఏ టైంలో పెట్టమంటే, అగైన్ ఆ మొక్కకు కూడా సీజన్ ఇంపార్టెంట్ కదా. రాంగ్ సీజన్ లో పెడితే గ్రోత్ కొంచెం స్లో అవ్వచ్చు. అంటే
మార్కెట్ ఉండేటువంటి కండిషన్ అన్నమాట. సో ఎటువంటి కండిషన్స్ లో ఎస్ఐపి వర్సెస్ లంసమ్ రిటర్న్స్ ఎలా కనపడతాయని దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు అర్థమైన విషయం ఏంటి క్లియర్ గా, మనం టైమ్ ఇన్ ద మార్కెట్ అంటే మొక్క ఎన్ని సంవత్సరాలు భూమిలో ఉంది, ఓకే, టైమ్ ఇన్ ద మార్కెట్ ని బట్టి మనకి రిటర్న్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఓకే, అదే లంసమ్ అంటే పాయింట్ ఏ టు పాయింట్ బి. అందుకే మీరు నార్మల్ ఒక ఫండ్ చూసి ఎంత రిటర్న్ అని కనిపిస్తుంది, ఎస్ఐపిఎస్ ఇంకోలాగా కనిపిస్తుంది. ఇది మీకు క్లియర్ ఉంది. సో బేసిక్ ఇప్పుడు ఏమవుతుంది, మనం కొన్ని కేసెస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ సినారియోస్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చామని చెప్పాం. ఓకే, ఇప్పుడు యూజువల్ గా లంసమ్ చేసినప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్సన్ ఒక లంసమ్ అమౌంట్ ఫిబ్రవరి 2020లో పెడితే 100 NAV లో కొన్నారనుకోండి. ఇప్పుడు వచ్చేసరికి 210 రూపీస్ NAV అయింది అనుకోండి ఒక స్మాల్ క్యాప్ ఫండ్, అబ్సల్యూట్ రిటర్న్ అని వచ్చేస్తుంది. అదే ఎస్ఐపి చేసే వాళ్ళకి ఏమవుతుంది, 100లో కొన్నారు, 65, 120, 180 అట్లా డిఫరెంట్ ప్రైజెస్ లో కొనుక్కుంటూ వస్తారు. ఓకే, ద సేమ్ వే ఇప్పుడు మన టూల్ కిట్ లో మనం పెట్టినప్పుడు ఎర్లీగా రేజ్ అయ్యి లేట్గా కరెక్ట్ అయితే మన పోర్ట్ఫోలియో వాల్యూ ఎలా ఉంటుంది అన్న దానితో కంపేర్ చేసి చూద్దాం. లంసమ్ తోటి ఎలా ఉంటుంది, పోర్ట్ఫోలియో వాల్యూ తోటి ఎలా ఉంటుందో కంపేర్ చూస్తాం. సో మార్కెట్ లో 2-3 కండిషన్స్ ఉంటాయి. ఒకటేంటి, మనం పెట్టడం మొదలు పెట్టిన దగ్గర నుంచి మార్కెట్ కింద కరెక్ట్ అవుతూ రావటము, ఇది కేస్ 1 అయి ఉండొచ్చు. రెండవది, మనం పెట్టిన దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళి తర్వాత కరెక్షన్ కి గురవ్వటం, ఇది ఇంకొక కేసు అయి ఉండొచ్చు. లేదా స్టడీగా పెరుగుతూనే వెళ్ళటం అయి ఉండొచ్చు, లేదా పడి షార్ప్ గా రికవర్ అవ్వటం అయి ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్ మీకు కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ లాజిక్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 2024 సెప్టెంబర్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. ఓకే, అప్పుడు మార్కెట్ 23,000 రూపాయల దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 2026 ఆఫ్ కోర్స్ ఆగస్ట్ వచ్చింది, సో సెప్టెంబర్ కూడా వచ్చేసింది అని అనుకుందాం. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ 26,000 దగ్గరికి పాజిటివ్ గా వెళ్ళిపోయింది అనుకోండి. ఈ టైంలో లంసమ్ పెట్టిన వాళ్ళ కండిషన్ ఏమవుతుంది, వాళ్ళు 26,000 దగ్గర కొన్నారు కాబట్టి మళ్ళీ మార్కెట్ 2 సంవత్సరాల తర్వాత 26,000 దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళ అబ్సల్యూట్ రిటర్న్ అనేది ఆల్మోస్ట్ నియర్ టు 0 ఉంటుంది. అదే ఎస్ఐపి వాళ్ళ కేసులో ఏమవుతుంది, వాళ్ళు మంత్ 1, మంత్ 2, మంత్ 3, మంత్ 4 ఇట్లా కొంటూ ఇక్కడ దాకా వస్తారు కాబట్టి ఈ కేసులో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కేస్ 2 ఏంటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయటము ఇక్కడ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24,000 ఉన్న దగ్గర స్టార్ట్ చేశారు. మార్కెట్ అక్కడ నుంచి 26,000కి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి 26,000కి వచ్చింది. ఇందాక ఈ కర్వ్ చూసాం, ఇప్పుడు ఈ కర్వ్ చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ 24,000 దగ్గర స్టార్ట్ చేసి లంసము ఈ 24,000 దగ్గరకు వచ్చేసరికి లంసమ్ కేసు వాళ్ళకి 0 రిటర్న్ అవుతుంది. ఓకే, అదే ఎస్ఐపి కేసు వాళ్ళకి ఏమవుతుంది, అది నెగిటివ్ రిటర్న్ అవుతుంది. యూ గాట్ ద పాయింట్. అంటే బేసిక్గా ఏ కర్వ్లో మొదలు పెడుతున్నాము అన్న దాన్ని బట్టి లంసమ్ వాళ్ళ రిటర్న్ కానీ ఎస్ఐపి వాళ్ళ రిటర్న్స్ కానీ పాజిటివ్ గా కానీ 0గా కానీ మారడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది 24కి వచ్చింది కాబట్టి లంసమ్ వాళ్ళది 0 అయింది. మరి ఇప్పుడు లంసమ్ ఇప్పుడు ఒకవేళ 24కి రాలేదు, 24,000 నుంచి పైకి వెళ్ళి 26,000 దగ్గరికి వెళ్ళి 25కి వచ్చి ఆగిపోయింది అనుకోండి నిఫ్టీ. ఈ కేసులో ఏమవుతుంది, అగైన్ ఎస్ఐపి వాళ్ళు నెగిటివ్. ఎందుకు, వాళ్ళు పీక్ బయింగ్ కూడా చేశారు, నెగిటివ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా లంసమ్ వాళ్ళ కంటే తక్కువ రిటర్న్ ఉండడానికి చాలా హై ప్రాబిలిటీ ఉంటుంది. ప్రాబిలిటీ కాదు, ఖచ్చితంగా వాళ్ళకి తక్కువ రిటర్న్స్ దాని లంసమే ఉంటుంది. ఎందుకు, 24 to 25 అట్లీస్ట్ 1000 పాయింట్స్ ప్రాఫిట్ వీళ్ళు ఉన్నారు. కానీ అదే ఎస్ఐపి వాళ్ళు ఏం చేస్తున్నారు, 24 కొన్నారు, 25 కొన్నారు, 26లో కూడా కొన్నారు. సో వీళ్ళ యావరేజ్ బయింగ్ ప్రైస్ అనేది వెన్ కంపేర్ టు ద లంసమ్ బయ్యర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం పాయింట్ టు పాయింట్ కంపారిజన్ చేసినప్పుడు ఇక్కడ లంసమ్ బయ్యర్ ఎక్కువ ప్రాఫిటబుల్ గా కనిపిస్తూ మనకి ఎస్ఐపి బయ్యర్ అనే వాళ్ళు మనకి లోవర్ అంటే తక్కువ రిటర్న్స్ తోటి కనిపిస్తూ ఉంటారు. సో బేసిక్ ఇదే కన్ఫ్యూజన్ మనకు ఉంటుంది. కావాలంటే ఇప్పుడు మీ ఫండ్ను కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసిన డేట్ నుంచి అప్రాక్సిమేట్ గా మీరు 3 years బ్యాక్ స్టార్ట్ చేస్తుంటే మీ ఫండ్ XIRR మీకు ఎంత రిటర్న్ ఇచ్చింది, పాయింట్ టు పాయింట్ కంపారిజన్ ఎంత ఇచ్చిందో చూడండి. ఎగ్జాక్ట్ గా అదే టైం ఫ్రేమ్ లో మార్కెట్ కర్వ్ ఇలా ఉందా, మార్కెట్ కర్వ్ ఇలా ఉందా, అది కూడా చెక్ చేసి చూడండి. ఈ రెండింటిని చెక్ చేస్తే మీకు అది ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, అంటే ఎస్ఐపి చేసే వాళ్ళకి కర్వ్ ఇలా ఉంటే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది, రైట్? కర్వ్ ఇలా ఉంటే ఎక్కువ అడ్వాంటేజ్ జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనిపించేది అది బ్లూ కలర్దేమో మనకి ఎన్ఏవి అంటే ఫండ్ ఎన్ఏవి కిందకి ఇట్లా వచ్చి తర్వాత పెరిగి తర్వాత పడ్డా కానీ మన ఎస్ఐపి అనేది స్టడీగా పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. లేదు, కంటిన్యూస్ గా పైకి వెళ్తూనే ఉందనుకోండి స్టడీగా, దెన్ అప్పుడు కూడా ఎస్ఐపి బోనస్ లోనే ఉంటది. లేదు, ఒకవేళ మనకి ఫస్ట్ గానే బాగా అంటే ఒక హై ప్రైస్ లో ఓపెన్ అయ్యి
అక్కడి నుంచి బాగా పడి అక్కడి నుంచి ఒకవేళ బాగా రికవర్ అవుతుంది అనుకోండి, ఇటువంటి పాయింట్స్ లో మాత్రం లంసమ్ ఇన్వెస్టర్ కి ఎక్కువ అడ్వాంటేజ్. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ కింద ఉంది, ఇక్కడ చూస్తే 6 months కింద ఉంది. అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ ఎక్కువ కింద ఉన్నట్లయితే మనకి ఎస్ఐపి పోర్ట్ఫోలియో విన్ అవుతుంది. లంసమ్ పోర్ట్ఫోలియో తక్కువ టైం కింద ఉండి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అని అంటే ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్వేస్ రిమెంబర్, వైల్ డూయింగ్ అన్ ఎస్ఐపి, దిస్ కర్వ్ ఎస్ఐపి విల్ విన్, దిస్ కర్వ్ ఎస్ఐపి విల్ లూజ్ ద గేమ్. సో ఇక్కడ మీరు అబ్సల్యూట్ రిటర్న్ తోటి పాయింట్ టు పాయింట్ కంపేర్ చేసి నాకు రిటర్న్స్ తక్కువ వచ్చాయని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వడం అవసరం లేదు. హోప్ఫుల్లీ ఈ వీడియో అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ డీటెయిల్ కామెంట్ లో పెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.